అందరికీ నమస్కారం. యూజువల్గా నాకు మైక్ అంటే కొంచెం భయం అండి. నేను ఇన్వైట్ చేసి వచ్చిన అందరికీ థ్యాంక్స్. మళ్ళీ రాలేక వాళ్ళకు కూడా థ్యాంక్స్ అండి. అయితే ఈ సభ ప్రారంభంలో తన మనసులో ఉన్న మాటలు పంచుకోవాల్సిన సూర్యకిరణ్ గారు ఆయాసం వల్ల 2 ముక్కలే మాట్లాడారు. సో బిఫోర్ వి కంక్లూడ్ ఐ థింక్ యూ షుడ్ కంప్లీట్ యువర్ డైలాగ్. అంటే ఇప్పుడు అందరూ ఆటో దొరుకుతుందా, బస్సు దొరుకుతుందా, లేదా ఇంకా ట్రాఫిక్ ఉంటుందా లేదా, ఇది ఇన్ని టెన్షన్లు, షాపులు మూసేస్తారని టెన్షన్లు ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడకుండా ఇప్పుడు నేను నా టెక్నీషియన్స్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ శివన్ కొన్ని ట్యూన్ ఇప్పుడు చెప్పారు ఎంత కష్టం చేసాం, ఎంత కష్టపడ్డాం అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ పాట హరియరన్ పాడితే బాగుంటుంది సార్, లేదంటే వదిలేండి సార్ అంటాడు. నేను లేదు మీరు ఎందుకు లేదంటున్నారు, ట్రై చేయండి అంటాను. మళ్ళీ లేదు సార్ హరియరన్ గారు బాంబేలో ఉన్నారంట, రేపు ఆస్ట్రేలియా వెళ్ళిపోతారంట. రేపే కదా ఆస్ట్రేలియా, ఇవాళ వెళ్ళిపోతారా అని బాంబే వెళ్ళిపోతాం. సో అలా ప్రతిదీ సార్ ఇది దేవిశ్రీ ప్రసాద్ గారు పాడితే బాగుంటుంది సార్, లేదంటే వదిలేండి సార్ అంట. చేద్దాం ట్రై చేద్దామని మళ్ళీ దేవి గారిని అడిగితే అప్పుడు మళ్ళీ నా రీ రికార్డింగ్ టైం మీకు ఎంత నిమిషం అండి పాడండి అంటే అతను పాడేశారు. అలాగే మా చక్రి గారు అది ఒక కొంచెం పిచ్, ఇప్పుడు అతను పిచ్చిలోనే చూసారు అని ఉంటాయి. సో అది అతను పాడితే బాగుంటుందని బాబా కొంచెం పాడని అంటే అతను ఇమీడియట్ పాడేశారు. అలాగే ఆర్పి పట్నాయక్ గారు, అతని వాయిస్ అందరికీ తెలుసు, మమ్మీ డాడీ ఆ ప్యాటర్న్లో అతనిది. సో అందరూ పిలవంగానే చేశారు. అక్కడ ఇది నాకేంటంటే ప్రతిదీ అలా పాజిటివ్గా అనిపించింది, మనం అనుకున్నది అలా జరుగుతుంది అనేది. ఇంకోటి మా శాస్త్రి గారు చెప్పినట్టు కేరళలో ఫస్ట్ డిస్కషన్ జరిగింది. అప్పుడు కంపోజింగ్ చేసింది 1.5 year బ్యాక్ ఈ సినిమాకి. మేము కంపోజ్ చేసి ఒక స్క్రిప్ట్ రాసి సార్ ఎక్కడ వర్షం రాదు అనుకుని వెతికి ఓకే June 2 కేరళలో వర్షం, June 7 ఆంధ్రాలో వర్షం, చెన్నైలో వర్షం రాదు అని ఆ వైట్ దాసరి గారు చెప్పినట్టు వైట్ సెట్ అక్కడ వేసాం. నాకేదో మంచి గుడ్ లక్ ఏంటంటే చెన్నైలో వర్షం వచ్చింది, ఆ సెట్ అంతా పోయింది. మళ్ళా సెట్ వేసాం. మళ్ళీ సెట్ వేసిన తర్వాత ఏమైందంటే ఒక 10 days షూట్ చేసుకొని ఇక్కడ వచ్చి ఎడిట్ చేసి ఒక రిలాక్స్ అయినప్పుడు ఒక సినిమా చూద్దామని వెళ్ళి చూశాను. ఆ సినిమా ఏంటంటే గమ్యం. అదే మేము 10 days ముందు షూట్ చేసిన కథ. ఇలా మా ప్రొడ్యూసర్ గారు దేనికి ఇప్పుడు మీరు ఎలా సినిమాలో చూస్తారో యాక్షన్ నేను చెప్పక్కర్లేదండి, అయినా తను అలాగే ఆ నవ్వు ఫేస్ తోనే, ఆ స్మైలింగ్ ఫేస్ తోనే అన్ని ఫేస్ చేశారు. స్మైలింగ్ ఫేస్ తోనే ఫేస్ చేశారు. ఇవాళ కూడా ఇంతమంది వస్తారన్నది మేము, ఎందుకంటే అందుకే నేను బిగినింగ్ చెప్పాను మంచి వాళ్ళకి అన్నది. వెంకటేష్ గారిని ఎలా కాంటాక్ట్ చేయాలి, ఎలా చేయాలి ఏమీ అర్థం కాలేదు. జగదీబాబు గారు అతను బాడీ నేను ఇప్పుడు కొంచెం రెస్ట్ అయ్యా, నాకు ఇలా లేదా కొంచెం రెస్ట్లో ఉన్నాను చెప్తే మాకు సరే రాకపోతే ఎలా ఉంటుంది. రాజశేఖర్ గారు వాళ్ళందరూ చెన్నైలో ఉన్నారు, అయ్యో ఇప్పుడు వస్తారేమో, చూస్తే దేవుడి దేవుళ్ళ వాళ్ళు ఇక్కడ వచ్చారు. ఇలా ప్రతిదీ మా గురుగారు దాసరి గారు, ఇప్పుడు నాకు దాసరి గారు గురుగారు కాదండి, అందరూ షాక్ అయ్యారు. అంటే అలా ఏంటంటే నాకు గురుగారు ఇప్పుడు సినిమా తీస్తున్న వీళ్ళందరూ, భీమలేని గారు వీళ్ళందరూ, వీళ్ళకి గురుగారు అతను. అప్పుడు దాసరి గారు నాకు గురువుకి గురు, మహాగురు. అతను ఏంటంటే నేను వెళ్ళి పిలవగానే నేను ఇలా వెళ్ళాము, మేమిద్దరు రండి ఎప్పుడు ఆడియో ఫంక్షన్ సార్ రేపు ఈవినింగ్ ఎక్కడ తాజ్ బంజారా, ఓకే సార్ ఇది ఎక్స్ప్లెనేషన్ చేస్తాను సార్ అని. ఈ చాప్టర్ 6 ఉంది కదా, ఒక్కొక్క కలర్ ఇలా చూశారు. నేను ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారికి దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ మాడ్యులేషన్ లో అతను చెప్పారు. ఇలా వెంట్రికలన్నీ అటెన్షన్ అయిపోయింది. చాప్టర్ 6 కలర్ బ్లూ, ద బర్త్ ఆఫ్ లవ్. చాప్టర్ కలర్ బ్లాక్, ద సెపరేషన్ ఆఫ్ లవ్. చాప్టర్ 4 ద సెర్చ్ ఆఫ్ లవ్, కలర్ ఆరెంజ్. చాప్టర్ 6 కాబట్టి కొంచెం ఇంత డీటెయిల్ గా నేను థ్యాంక్స్ చెప్పాను. ఇది ఓట్ ఆఫ్ థ్యాంక్స్, థ్యాంక్ యూ. ఇక కాసేపు మనం అన్ని ఫినిష్ చేసుకొని సాంగ్ వింటాం సార్. అందరికీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. విచ్చేసిన అతిథులందరికీ మరోసారి ప్రత్యేకంగా మిదాస్ టచ్ తరపున కళ్యాణి గారు, సూర్యకిరణ్ గారి తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ కొన్ని లక్కీ డ్రాస్ ఉన్నాయి, వారి చేతుల మీదుగా అందించాలని కోరుతున్నాం. జగపతి బాబు గారు, రాజశేఖర్ గారు పర్మిట్ చేస్తే వారిద్దరిని వేదిక మీద ఉండి లక్కీ డ్రాలు తీయాల్సిందిగా కోరుతున్నాం, వారికి సమయం కుదిరితే. ఐడియా అందిస్తున్నటువంటి ఈ గిఫ్ట్స్ ని
లక్కీ డ్రా ద్వారా తీయాల్సిందిగా శ్రీ జగపతి బాబు గారిని ఒక 2 చెక్స్ అండ్ రాజశేఖర్ గారిని 1 తీయాల్సిందిగా కోరుతున్నాను. జర్నలిస్ట్ మిత్రులలో ఇంకొక పేరు మిగిలింది. అది రాజశేఖర్ గారిని ఆ లక్కీ డ్రా తీయాల్సిందిగా కోరుతున్నాను.